ఓ పక్కనేమో ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెడతారని మొన్నటి వరకు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు అంటున్నారు. ఈ డిలే ఎందుకు వచ్చింది అనే దాని మీద ఈ లోపల వైసీపీకి సంబంధించిన మీడియాలో కానీ వైసీపీ ప్రతినిధులు కానీ అమరావతి బిల్లు వెనక్కిపోయింది, తిప్పి పంపింది కేంద్రం అని చెప్పేసి కథనాలు రాస్తున్నట్టుగా చెప్తున్నారు. అటు పెమ్మసాని గారు ఏమో క్లారిటీ ఇచ్చారు. ఇది చిన్న చిన్న టెక్నికల్ అంశాలు ఉంటాయి. యాక్చువల్గా న్యాయశాఖ నుంచి అన్ని అనుమతులు వచ్చేసినాయి. కాకపోతే మీకు ఎప్పటి నుంచి అధికారికంగా అమరావతి రాజధానిగా గుర్తింపు కావాలనుకుంటున్నారు అని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సమాధానంగా 2024 పోయిన సంవత్సరం అంటే 2024 జూన్ 2 నుంచి అప్పటికి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఆల్రెడీ విభజన చట్టంలో మెన్షన్ చేశారు కాబట్టి ఆ పీరియడ్ ఆ రోజుతో ఎండ్ అవుతుంది కాబట్టి ద వెరీ నెక్స్ట్ డే లేకపోతే అదే రోజు నుంచి ఇక ఇప్పటి నుంచి ఎలాగైతే ఆ బిల్లులో హైదరాబాదు 24 తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉండబోతుందని పెట్టారో అలాగే ఏపీకి సంబంధించి దాంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి చిన్నపాటి సవరణ చేసి పార్లమెంట్లో ఏపీకి 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా ఉంటుంది అని కావాలని అడుగుతున్న సందర్భంలో ఎప్పటి నుంచి కావాలనేది ఒక రిటర్న్గా కావాలి కాబట్టి దాని మూలంగా ఈ శీతాకాల సమావేశాల్లో పెట్టలేకపోతున్నారని అర్థం చేసుకోవాలా, లేదంటే వైసీపీ చెబుతున్నట్లు కేంద్రం అమరావతి బిల్లుని తిప్పి పంపిందా అనుకోవాలి సార్. లక్ష్మణ్ గారు మిమ్మల్ని అడిగాను సార్. ఇక్కడ వినిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇది సార్ ఆడియో రావట్లేదు. సీరియస్ మ్యాటర్. ఈ సీరియస్ ఓకే వస్తుంది. వినిపిస్తున్నదా? ఓకే సార్ ఓకే సార్ క్యారీ ఆన్. ఇది అమరావతిని రాజధానిగా గుర్తించాలన్న విషయం చాలా సీరియస్ మ్యాటర్, చాలా ఇంపార్టెంట్ కూడా. అలాంటి దాని విషయంలో మరి జిఏడి నుంచి వెళ్ళినటువంటి ఆ ప్రతిపాదన బహుశా క్యాబినెట్లో కూడా అది చూసింటారో చూడలేదో నాకు తెలియదు, కానీ చూసి ఉండొచ్చాము క్యాబినెట్లో కూడా. వీళ్ళు ఏమడిగారు, రాష్ట్ర రాజధాని విడిపోయినప్పటి నుంచి అమరావతినే రాజధానిగా గుర్తించాలి అని రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మొదట సీఎం అయినప్పటి నుంచి అనుకో. కానీ టెక్నికల్గా అప్పటి నుంచి ఇవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకు? ఎప్పుడైతే ఈ విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చెప్పి పేర్కొన్నారో ఆ 10 సంవత్సరాల కాలంలో రాజధాని అమరావతి అని చట్టపరంగా గుర్తించే అవకాశాలే లేవు. అనధికారికంగా చంద్రబాబు నాయుడు గారు అది రాజధాని అన్నారు, నడిపించుకున్నారు, నిధులు అడిగారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి కాబట్టి, కొత్తగా కట్టేదానికి ఇవ్వాలి కాబట్టి అప్పుడు వాళ్ళు నిధులు ఇచ్చారు, నడిచింది. కానీ వీళ్ళు పంపిన ప్రతిపాదనలో 2014 నుంచే కావాలని, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే మేము అమరావతి అక్కడ కడుతున్నాం కాబట్టి అప్పటి నుంచే కావాలనే ఆలోచన విధానంతో అధికారులు మరి అలా ఆలోచన చేయలేదేమో. పంపించినప్పుడు వాళ్ళకి అక్కడికి పోయిన తర్వాత చూసుకుంటే అప్పటి నుంచి ఎలా ఇస్తారు? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ అని చెప్పి చట్టంలో పేర్కొన్న తర్వాత ఆ 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాదే అవుతుంది కానీ అమరావతి కాదు. కానప్పుడు 10 సంవత్సరాల తర్వాతనే అది అమలులోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది దీని మీద క్లారిటీ ఇవ్వండి, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు అని. మళ్ళీ ఇప్పుడు సరిదిద్ది లేదు, మేము 2024 జూన్ 2వ తేదీ నుంచి మేము అడుగుతున్నాము అని చెప్పి సవరించి మళ్ళీ పంపారంటే బహుశా నేను ఇవాళ పంపిట్టారని నేను అనుకుంటున్నాను. నేను పంపిండొచ్చాము, తెలియదు. ఇప్పుడు మంత్రి పెమ్మసాని చెప్పిన దాన్ని బట్టి పంపించారని అనుకుందాం. పంపించారు కాబట్టి
అది మళ్ళీ లా కమిషన్కి వెళ్తుంది, లా డిపార్ట్మెంట్కి వెళ్తుంది, మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మళ్ళీ పార్లమెంట్కి రావాలి. సో ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చు, వచ్చే సెషన్లో పెడతారు, అది అయిపోతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదనుకోండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆయన పార్టీ కానీ వాళ్ళు చెప్తే జరిగేదంటూ బీబీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సమర్థిస్తున్నది కాబట్టి అభివృద్ధి విషయంలో, రాజధాని విషయంలో వాళ్ళు ఏమి, కాబట్టి చట్టపరంగా అది ఇబ్బంది అందులో ఉంది కాబట్టి ఇరిగి ఉంటారు. అందువలన 2024 జూన్ 2 నుంచి అని పంపించారు. ఇప్పుడు ఇందులో ఏమి ఇబ్బందికరమైన అంశాలు అయితే ఏం కనపడలేదు. కనపడినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆమోదించి గుర్తించినట్టు పార్లమెంటు బిల్లు పాస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తప్ప వేరే ఏం లేదు. అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా ఇదే ఇంత ఎవరు దాన్ని చదవలేదు. ఆ డ్రాఫ్ట్ను లీగల్ డిపార్ట్మెంట్ అసలు చూసిందే లేదా, వాళ్ళకి తెలియకుండా జిఏడి పంపిందా, మంత్రి చూడలేదా, ముఖ్యమంత్రి గారు చూడలేదా, ఇవన్నీ సామాన్య ప్రజలు ఇప్పుడు ప్రశ్నించుకుంటారు కదా. ఎలా వెళ్ళింది, ఎలా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అమరావతి గుర్తించాలని ఎలా రాశారు? మరి 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 ఏం చెప్పాలంటే ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తున్నారు ఏంటి? ఎవరికైనా మామూలు వ్యక్తికైనా 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాదు అని చెప్పి చట్టంలో సెక్షన్ ఏదో, ఆ సెక్షన్ నంబర్ కూడా ఉంది, అందులో పేర్కొన్నారు. సెక్షన్ 5(2) సార్. ఎవరైనా కాదని ముందు నుంచి రాజధానిగా అమరావతి కట్టించండి అని అడుగుతారా ఎవరన్నా? దాని తర్వాతనే కదా రాజధాని ఎక్కడ అనేది అడగాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధాని అన్నాడు, కానీ ఎప్పటి నుంచి అని ఎట్లా ఆయన కూడా అడగలేకపోయాడు కదా. దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కదా, తీసుకోవడానికి లేదు. ఆ 10 సంవత్సరాలు చట్ట ప్రకారం హైదరాబాదే ఉమ్మడి రాజధాని. వాళ్ళు అక్కడ పోయి పరిపాలన చేయొచ్చేమో కానీ, అంటే ఆ సెక్షన్ సవరించి దాని సంవత్సరాలు కుదించలే, పోనీ కుదించలే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ సెక్షన్ ను అమెండ్మెంట్ చేయమని అడగలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఆ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలు చట్టబద్ధంగా హైదరాబాదే రాజధాని క్లియర్గా అందులో ఉంది, ఎవరు పట్టించుకోలేదు. సార్ మీ సైడ్ ఆడియో బ్రేక్ అవుతుంది, సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. బట్ ఎనీవే యువర్ పాయింట్ హ్యాస్ బీన్ టేకెన్ సార్.